నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పోలీస్ స్టేషన్లో హౌస్ ఆఫీసర్ పరశురాం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఎగరవేసిన సిఐ పరశురాం మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు మరెన్నో ప్రాణ త్యాగాలు బతుకు కోసం భాష కోసం అలుపెరుగక సాగిన సమరంలో అవతరించిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం సర్వతోముఖంగా ఉన్నదని సాధించి తెచ్చుకున్న తెలంగాణలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు. ఫెసిలిటీస్ కూడా ఏపీ వాళ్ళు తీసుకొని వెళ్ళేది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తెలంగాణలో ఒక వివక్షలాగా చూసేసి పాలించిన పాలకులు అయిపోయింది. లేకపోతే 1956లో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1947లో స్వాతంత్రం వచ్చి తర్వాత తెలుగు రాష్ట్రాలకు సపరేట్గా రాష్ట్రం కావాలని చెప్పి కొంతమంది పోరాటం చేయడం వల్ల 1956లో ఏపీ వచ్చిన తర్వాత 1957లో హైదరాబాద్ రాష్ట్రం ఏపీలో విలీనమైన తర్వాత సపరేట్గా మళ్ళీ అంటే ఈ భాషా ప్రాంత డిఫరెన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఇంకా తెలుగులోనే కొంత డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంటుంది. డిఫరెన్స్ను కూడా మాకు సపరేట్ కావాలని చెప్పేసి 1969లో మనం సీఏ ఉన్నప్పుడు లేదులే కానీ సీఏ ఉన్నప్పటి నుంచి అయితే నాకు ఆ నేచర్ ఉంది. ఆ నేచర్లో భాగంగానే జనవరి 26 నుంచి ఇప్పటి వరకు జూన్ 2 వరకు ఎవరైతే అందరు చేయలేదని చెప్పేసి అనే ఆలోచన కాదు, అందులో కొంత మెరుగు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూపెట్టుకొని పోలీస్ స్టేషన్ని ఎలాంటి రిమార్క్ లేకుండా చూసినందుకు గాను కొంతమందిని మేము ఫిల్టర్ చేయడం జరిగింది. అంటే మిగతా వాళ్ళు ఫిల్టర్ చేసిన తర్వాత కూడా మేము చేయలేదని చెప్పేసి అనే ఫీలింగ్ మేము మనసులో పెట్టుకోవద్దని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ వాళ్ళ కొంత మాకు తోచినంతగా అంటే రివార్డ్ అనేది ప్రోత్సాహం అనేది డబ్బుతోటి కూడుకున్నది కాదు, అది నలుగురిలో మనల్ని గుర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక ఆలోచన మీ మనసులో పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఆ లిస్ట్ ఒకసారి మన ప్రభాకర్ చదువుతాడు. వాళ్ళు వచ్చేసి వాళ్లకు ఇచ్చే ప్రోత్సాహాన్ని